హలో పీపుల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రోజా శివమల్లిక్. సో ఆల్రెడీ ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు. సో ఇక మీదట నేను మండే అండ్ థర్స్డే మాత్రమే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే పిల్లలతో అస్సలు ఈజీ ఉండట్లేదండి. బట్ నేను అనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా వీడియోస్లో ఎంగేజ్గా ఉండాలి అని చెప్పి మీకు కూడా ప్రామిస్ చేశాను కాబట్టి నేను టైం అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రోజా శివమల్లిక్. సో మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బై ద వే, చాలామంది నేను ఈ మధ్య కాటన్ శారీస్ ఎక్కువ కడుతున్నాను కదా, సో దానికోసం డీటెయిల్స్ కానీ అవి ఎక్కడ పర్చేస్ చేశారు ఏంటి అని అడుగుతున్నారు, వీడియో అది చేయమని. షూర్, నేను ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో జస్ట్ వెయిట్ అనమాట. నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి క్లియర్ అయిపోయాక నేను అప్కమింగ్ వీడియోస్లో అది కూడా యాడ్ చేస్తాను. అండ్ ఈరోజు వీడియోలో అయితే బాబుది మంత్లీ వీడియో చేస్తున్నాను కదా, ఆల్రెడీ ఫస్ట్ మంత్ చేశాను. సో సెకండ్ మంత్ థీమ్ కూడా షేర్ చేద్దాం అనుకొని ఆ ప్లాన్ మీకు కూడా చూపిస్తే ఎవరికైనా యూజ్ అయితే చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియోలో అది కూడా షేర్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు బాబు గడిది పేరు పెట్టడం అది ఉంది. అండ్ మినిమం చిన్నవి నా దగ్గర ఒక ఆఫ్టర్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నాకు రిలేటెడ్గా ఎలాంటి స్టఫ్ కూడా నేను తీసుకోవడం మానేశాను అనమాట. సో ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్తున్నారని చెప్పి కాల్ చేశారు. సో వాళ్ళతో పాటు వెళ్ళి హెయిర్ యాక్సరీస్ కొన్ని అండ్ స్టిక్కర్స్ అవి ఉన్నాయి. సో ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి అవి తీసుకోవాలి. అలాగే కాటన్ శారీస్ కూడా నేను ఈ వీడియోలో మీకు షాపింగ్లో అన్నవి కలెక్షన్ షేర్ చేస్తాను, కొద్ది చూద్దరు కానీ. అండ్ అంత డెప్త్గా నేను షేర్ చేయడం అవ్వకపోతే షూర్గా ఎలాగూ అప్కమింగ్ వీడియో వస్తుంది కాబట్టి అందులో కూడా నేను కాటన్ శారీస్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను నా దగ్గర ఉన్న ఒక బెడ్షీట్ మీద అదే పరుపు ప్రొటెక్ట్ చేసేది ఉంటుంది కదా, కిడ్స్ దగ్గర ఉంటుంది. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట. సో ఆ షీట్ కిందనేసి దాని మీద నేను రైస్ తోటేమో 2 హార్ట్స్ వేసి హార్ట్ బీట్ లాగా, నెక్స్ట్ 3rd హార్ట్ వేసి అందులో యాక్చువల్గా బాబు నేమ్ రాద్దామని ప్లాన్ అనమాట. సో ఈ థీమ్ చేసేటప్పటికి బాబు పేరు అయితే నేను పెట్టలేదు. సో దానికోసం అని చెప్పి నేను క్వశ్చన్ మార్క్ పెట్టేసి వదిలేసాను అనమాట. సో ఎలా అయితే హార్ట్స్ వేసి ఆ బీట్ సింబల్ ఇచ్చి అక్కడ నేను క్వశ్చన్ మార్క్ పెట్టాను అనమాట 3rd సింబల్లో. అండ్ నాకు ఐడియా అయితే రైస్తో చేయాలి అని ఒక థాట్ ఉండే, బట్ బాదం యూజ్ చేస్తే కొద్ది లైట్ కలర్ వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పి బాదంతో డాడ్ అండ్ మామ్ అని రాశాను. అండ్ ఇక్కడ బాబుకి మంచి రోజు చూసి వెడ్నెస్డే అనుకుంటా మేబీ, అది చూసి మొలతాడు అండ్ ఈ నల్లపూసలు దిష్టిపూసలు వాటిని ఏమంటారు, నాకు టైంకి గుర్తు రావట్లేదండి, అదే రాగి కడియాలు అవి పెడదామని చెప్పేసి నేను షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, ఆ షాపింగ్లో పర్చేస్ చేసి తీసుకొచ్చినవి బాబుకి పెట్టామన్నమాట. అండ్ రాగి కడియాలును దిష్టిపూసలు అవి అయితే మా అమ్మగారు తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ నేను చాలా ఆలోచించానండి, ఎందుకంటే బ్రౌన్ కలర్ షీట్కి బాదం పెడితే సేమ్ కలర్ అయిపోద్దేమో, అసలు కనిపిస్తుంది లేదా, వాడి 1-2 పిక్చర్స్ అన్న క్యాప్చర్ చేసుకోవడానికి ఒక మెమరీగా ఉండడానికి ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. బట్ బాదం లైట్ కలర్ వల్ల చాలా నీట్గా వచ్చిందనమాట. ఫొటోస్ కూడా 1 and 2 క్యాప్చర్ చేసుకున్నాను, అవి కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ డ్రెస్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ బాబు పుట్టిన వెంటనే నేను 4-5 డ్రెస్సెస్ మా ఫ్రెండ్స్ తెచ్చినవి అండ్ మా వారు కూడా కొనుక్కొచ్చినవి ఉంటాయి కదా, సో ఇదైతే మా వారు తీసుకున్నారనమాట. సో దాన్ని నేను వేసాను అనమాట. ఇక్కడైతే వాడు అస్సలు చూడట్లేదని చెప్పి కొద్ది వాడిని ఆడించడం కోసం ఇది యూజ్ చేసి సౌండ్ చేస్తే వాళ్ళు వేసాడనమాట, లేదంటే నిద్రపోతున్నాడు ఫుల్. యాక్చువల్గా వాడికి స్లీపింగ్ టైము, అందులోనే హెడ్ బాత్ చేస్తే ఇంకొద్ది ఎక్కువ పడుకుంటాడు. నాకు అనిపిస్తుంది పెద్దోడిని ప్లే స్కూల్ జాయిన్ చేశాను కాబట్టి చిన్నోడికి మెమరీస్ అన్నీ క్రియేట్ చేసుకోవడం అవుతుంది, లేదంటే అస్సలు ఈజీ కాదు. ఆడ ఈవినింగ్ 4కి వచ్చిన తర్వాతే చిన్నబాబుని అయితే పడుకోనివ్వడు, చాలా అల్లరి చేసేస్తున్నాడు. అసలు నా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అయితే ఒక పీక్స్లోకి తీసుకొస్తున్నాడు. బట్ చేసేది ఏమీ లేదు. మామ్ ఆఫ్ 2 ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఈ ఫేస్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే షేర్ చేశాను, మా ఫ్రెండ్స్తో అలా లోకల్ ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాను అనమాట. సో స్టిక్కర్స్ అయితే నా దగ్గర రెడ్ కలర్ చాలా చిన్న ఉన్నాయన్నమాట. సో సైజ్ కొద్దిగా పెద్దది తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ వెళ్ళే ఇంట్రెస్ట్ అండ్ ఓపిక రెండు లేక స్కిప్ చేశాను. బట్ ఇప్పుడైతే వచ్చేది సమ్మర్ కదా, నేను ఎక్కువ హెయిర్ ఫాల్ అది అయిపోద్ది ప్రీవియస్ అప్కమింగ్ డేస్లో. సో దానికోసం పైకి పెట్టుకోవడం కోసం ఈ బటర్ఫ్లై క్లిప్ అది తీసుకొని
వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళానమాట. అండ్ ఇక్కడైతే సీఎంఆర్కి కాటన్ శారీస్కి వచ్చాను. బిఫోర్ కూడా నేను ఎప్పుడు కాటన్ శారీస్ సీఎంఆర్ ఆర్ వైభవ్లో తీసుకుంటానమాట. సో శారీస్ కూడా మనం పర్చేస్ చేసే కాస్ట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయము. అండ్ ఇక్కడైతే నేను కొన్ని శారీస్ సెలెక్ట్ చేసి అందులో 2 or 3 అయితే నేను తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నాను ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. అండ్ సమ్మర్లో నేను ఎక్కువ కాటన్ శారీసే కడతానమాట. అవి చాలా చాలా కంఫర్ట్ ఇస్తుందండి. డ్రెస్ అండ్ శారీస్ కూడా కాటన్ వేర్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫీడింగ్ మామ్కి అయితే డ్రెస్సెస్ కన్నా ఇంకా నాకు శారీస్ అయితే ఫీడింగ్ అది ఇవ్వడానికి బాగా ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ మధ్య ఎక్కువ కాటన్ శారీసే బయటికి వెళ్ళినా ఆర్ ఇంట్లో అదే ఏ అకేషన్ అయినా లేదా ఇంట్లోనే ఉన్నా కూడా నేను కాటన్ శారీసే తీసుకుంటాను. బట్ ఇంట్లో ఉన్నప్పుడు కట్టడానికి కొద్ది లో కాస్ట్లో అది కూడా కొద్ది బాగున్నవి తీసుకుంటాను. అండ్ కొద్ది బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదో అకేషనల్గా తీసుకున్నవి కానీ కొద్ది కాస్ట్ ఎక్కువ పెట్టి నీట్గా తీసుకుంటాను అనమాట. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఏదైనా సరే క్లాతింగ్కి మాత్రం 1500 కన్నా ఎక్కువ ఎప్పుడు పెట్టనండి. ఎందుకంటే తెలిసిందే కదా, డ్రెస్సెస్ అయినా కుర్తీస్ అయినా ఏమైనా మన దాన్ని ఏమంటారు, వెయిట్ని బట్టి అవి లూజ్ అండ్ టైట్ అయిపోతాయి. అండ్ చాలామంది అక్క ఆఫ్టర్ డెలివరీ మీరు వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా అయిపోయారు, అసలు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, ఫుడ్ అయితే ఏమన్నా చెప్పండి, లేదా ఎక్సర్సైజెస్ ఏమన్నా చేస్తున్నారు, ఎంత వెయిట్ తగ్గారు, ఇవన్నీ అడుగుతున్నారు. సో దానికి రిలేటెడ్ కూడా నేను ఒక వీడియో అన్నది మీతో షేర్ చేస్తాను. సో మొత్తానికి మీకు కావాల్సింది కొద్దిగా పేషెన్స్ అనమాట. సో ఆన్ అండ్ ఆఫ్లో నేను వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల మీకు ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కొద్దిగా వెనక్కి వెళ్తాయి. బట్ షూర్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తంతో అయితే నేను వీడియోస్ అన్నవి అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే చూడండి, ఇలాంటి కలంకారీ డ్రెస్సెస్ కానీ లేదా మెటీరియల్ ఆర్ దాన్ని ఏమంటారు శారీస్ కానీ నాకు చాలా చాలా ఇష్టం అండి. అవి క్లాత్స్ కూడా అలాగే ఉంటాయి, చాలా చాలా క్వాలిటీగా చాలా సాఫ్ట్ అండ్ మెత్తగా ఉంటాయి అనమాట. మనం కట్టుకున్నట్టు ఉండదు. సో ఇవన్నీ నేను మీకు ఎలాగూ వ్లాగ్ చేస్తాను కాబట్టి అందులో షేర్ చేస్తాను. అండ్ అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే మా బాబుని అయితే కటింగ్కి తీసుకువెళ్ళాను. చెప్పాను కదా, చిన్నోడు పేరు పెట్టడం ఒకటి ఉంది. సో మా వారికి వాడిని కటింగ్ చేయించమని అడుగుతామంటే ఆయనకి పాపం అస్సలు ఖాళీ ఉండట్లేదు. సో అన్నీ వాళ్ళ మీద పెట్టలేము కదా, వాళ్ళ బిజినెస్లో బిజీగా ఉంటారు కాబట్టి సమ్మర్ మనం కూడా ఆ కేర్ తీసుకోవచ్చు. మమ్మీ పిన్ని నాతో ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మనకంటూ ఒక పర్ఫెక్ట్ సపోర్ట్ లేకపోతే అవి ఏమీ జరగవండి. సో వాడిని కటింగ్ షాప్కి తీసుకెళ్ళి కటింగ్ చేయించుకొని వచ్చాను. అండ్ ఇక్కడ మా వాడు చదవడానికి ఎన్ని అవస్థలు పడుతున్నారో మీరు చూడండి. బేసికల్గా వాడిని ఇబ్బంది పెట్టి నేను అస్సలు చదివించనండి, ఏదో ఆడుతూ పాడుతూనే చదివిస్తాను. బట్ నాకు కావాల్సింది వాడు కొద్ది టైం అయినా వాడు ఇండివిజువల్గా నేను చదివించేటప్పుడైనా వాడు ఇంట్రెస్ట్గా కూర్చోవడం, అది ఇప్పటి నుంచి అలవాటు అవ్వకపోతే ఫ్యూచర్లో కూడా అది అస్సలు అలవాటు అవ్వదన్నమాట. మేడం పంపిస్తాను, మేడం అడుగుతాను, వీడియో పంపించి అడుగుతాను. మరి చెప్పమ్మా. థ్యాంక్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ ఓపిక్గా నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ రోజు బ్లాగ్ ఇదే. అప్కమింగ్ బ్లాగ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మీరు చేయాల్సిందల్లా బెల్ ఐకాన్ని హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్ బాయ్.